హలో గాయ్స్, మనకి ఎంఎస్ ధోని ఎప్పుడు కూడా ఒక మాట చెబుతూ ఉంటాడు కదా. ఎప్పుడు కూడా నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న క్రౌడ్ని కానీ లేదు అంటే నీ పక్కన సరౌండింగ్స్లో ఉన్న జనాన్ని కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏదన్నా సరే పట్టించుకోవద్దు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. సో మరి అది ఎందుకు చెప్తాడు అనేది నిన్న క్లియర్ కట్గా అందరికి కూడా అర్థమై ఉండేది. ఎందుకంటే మనకి మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది కదా. ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక నిర్లక్ష్యపు షాట్ ఆడతాడు రిషబ్ పంత్. సో మరి ఆ షాట్ ఆడి అవుట్ అయిన తర్వాత సునీల్ గవాస్కర్ కామెంటరీ బాక్స్లో ఉండి స్టూపిడ్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ వీడియో కూడా అప్పుడు చాలా వైరల్ అయింది. అయితే మరి అంతకుముందు స్టూపిడ్ అని చెప్పేసి అరిసిన సునీల్ గవాస్కరే నిన్న మ్యాచ్లో రిషబ్ పంత్ ఇంగ్లాండ్ మీద 99 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక 6 కొట్టి సెంచరీ క్లియర్ చేస్తాడు. సో మరి ఆ సెంచరీ కొట్టిన తర్వాత సూపర్ అని చెప్పేసి సునీల్ గవాస్కర్ కూడా కామెంటరీ బాక్స్లో నుంచి అరవడం జరిగింది. అయితే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నువ్వు ఎప్పుడు కూడా నీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు నువ్వు గెలిచినప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటారు, నువ్వు సరిగ్గా ఆడినప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఎంఎస్ ధోని ఈ స్టేట్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి నిన్న అందరికి కూడా ఖచ్చితంగా అర్థమై ఉండిద్ది. అయితే మరి ఈ మ్యాచ్లో ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ సో ఏకంగా 134 రన్స్ చేశాడు. దీంట్లో ఒక 12 4లు ఉండే, అలాగే 6 6లు కూడా ఉన్నాయి అనమాట. సో మరి సునీల్ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.